రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 76వ వార్డు పెదగంటేడ నడుపూరు గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు, మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు, 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి, జిల్లా నాయకులు మంత్రి రాజశేఖర్లు పాల్గొని కేకు కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ, తాను అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తారని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన సుమారు 6 నెలల వ్యవధిలోనే నవరత్నాలో అన్ని పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజలు మరియు ఇతర పార్టీ నాయకులు, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 30 ఏళ్లపాటు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు గంటేణ గురుమూర్తి, వార్డు అధ్యక్షులు రంభ నారాయణమూర్తి, చిక్కా సత్యనారాయణ, కురుకూరి మంగరాజు, చెల్లిబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మరియు వృద్ధ మహిళలకు చీరలు, దుప్పట్లు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ద మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్, అంటే గుణం, మనస్తత్వం, ఉన్నతమైన శిఖరానికి ఎలాగైతే మనిషి చేరుకోవాలనుకుంటాడో అంత ఉన్నతమైన శిఖరంలో ఆయన ఆశయాన్ని సాధించి తన తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ తల్లి దీవెనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన గాజువాక నియోజకవర్గం 76వ వార్డులో ఈరోజు మంత్రి శంకరనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే వార్డు పెద్దలు సహకారంతో ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో పేదలకు ఇక్కడ చీరలు కానీ, దుప్పట్లు కానీ, వివిధ రకాల వస్త్రములు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో పాల్గొనే అవకాశం నాగిరెడ్డి గారి అబ్బాయిగా, గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి అబ్బాయిగా నాకు కల్పించడం, అలాగే అన్నయ్య చెప్పినట్టు తప్పకుండా, ఎందుకంటే ఆ కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పటి నుంచో ఉన్న సన్నిహిత సంబంధాలు, ఇది స్థానికులకు అందరికీ తెలుసు. రైతులు పెంచి గుండె జబ్బులు కానీ, ఇతర జబ్బులు కానీ ఆయన నయం చేసే కార్యక్రమం చేశారు. పెద్దవాళ్ళకే కాదు, చిన్నవాళ్ళు కూడా హాస్పిటల్ పెట్టే కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళొచ్చని చెప్పి మాట చెప్పడం. ఎవరైతే చదువుకుంటారో ఇంజనీరింగో లేదా మెడిసిన్ లేకపోతే ఇట్లాంటి చదువుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు. ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో న్యాయం చేసే విధంగా ఆయన కార్యక్రమాలు చేస్తే దాన్ని మళ్ళా కొనసాగించాలని, ఆయన ఆశయాలన్నీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు అమ్మఒడి కార్యక్రమం కానీ, ఇంటింటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం కానీ, లేదా ఈరోజు పెన్షన్ అందరూ కూడా వికలాంగులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ రోడ్ల మీద అలా తిరుగుతుంటే అంత బాధ అనిపించేది. కానీ ఈ రోజు మనం ఉదయం 6 గంటల లోపునే వాలంటీర్లు అందరూ తీసుకొచ్చి 4 లక్షల పైగా వాలంటీర్లు కానీ, సచివాలయం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీసర్కి, మున్సిపల్ ఆఫీసర్కి ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళు మన ఇంటికి వచ్చి కాగితం తీసుకుంటారు, లేదంటే మనం సచివాలయంకి వెళ్ళి కాగితం తీసుకుని పని జరుగుతుంది. ఆ విధంగా దేశంలో ఎక్కడా కూడా లేకుండా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే డ్వాక్రా రుణాలు మాఫీ కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మంచి నాయకుడు. ఆయన జన్మదిన సందర్భంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు 32 లక్షల మంది పైగా 25 నుంచి కూడా ఈ యొక్క చేయాలని చెప్పేటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ విధంగా ప్రతి ఒక్క దీంట్లో కూడా ఆయన సంక్షేమ పథకాలు అయితే ప్రజలందరూ అందుకొని చాలా సుఖ సంతోషాలతో అంటున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా చాలా సురక్షితంగా ఉంది. అలాగే అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. అలాగే మన ప్రాంతంలోకి వచ్చేసరికి నాగిరెడ్డి గారు అయితే ఆయన కరోనా కూడా లెక్క చేయకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి ఆయన సహాయం చేస్తూ, మేము ఒకవేళ ఆయన రాని పరిస్థితులు అయితే మా కుమారులు ఉన్నారు, దేవన్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా పని చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే మా నాగిరెడ్డి గారు అయితే
ఎవరు వెళ్ళినా ఫోన్ చేసినా వెంటనే ఫోన్లో రెస్పాండ్ అవుతూ, ఒకవేళ ఫోన్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తున్నారు. ఆయన ఎందుకంటే కరోనా టైంలో ఎవరైనా ఇబ్బంది పడుతూ రెస్ట్ తీసుకోవాలి, కానీ ఆయన అలా తీసుకోవట్లేదు. ఆయన కూడా అలా చేస్తున్నారు. అలానే